అర్జున్ బాబు, అత్తయ్య గారు. అత్తయ్య, అర్జున్ బాబు. ఎందుకలా అరుస్తున్నావు? యమజా, నువ్వేంటి తనతో కలిసి వచ్చావు? తను రాలేదు అర్జున్ బాబు, నేను లాక్కొచ్చాను. లాక్ రావడం ఏంటి? యమజా, అసలేం జరిగింది? ఎప్పుడు ఉండే గోలే కదా బావా. నేనేదో తప్పు చేశానంట, ఆవిడ గారి మీద నిందలు వేశానంట. అవన్నీ ప్రూవ్ చేస్తాను అని నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. నీ పని అయిపోయింది యమజా. ఇంకా ఏదో మాయ చేయాలని చూడకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. యమజా ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అర్జున్ బాబు, ఆ యమజ గురించి నీకేం తెలీదు. తను ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలే. కాకి, అసలేం జరిగింది? అన్నీ కావేరి పొన్ను ఏ తప్పు చేయలేదు. ఈ యమజ అలా వీళ్ళందరితోనూ నాటకమాడించింది. అత్తయ్య, వీళ్ళందరూ కలిసి నా మీద నిందలేస్తున్నారు. నా ఫ్రెండ్కి బాలేదని ఫోన్ వస్తే వెళ్తున్నాను. దారిలో వీళ్ళు నన్ను పట్టుకుని ఇక్కడికి లాక్కొచ్చారు. అవునమ్మా, మేం కారులో వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్కి బాలేదని ఫోన్ వచ్చింది. నేను డ్రాప్ చేస్తానంటే వద్దని యమజా దారిలోనే దిగిపోయింది. అదంతా అబద్ధం అర్జున్ బాబు. నేను కాకమ్మ కలిసి ఈ సంధ్యని వెతికి పట్టుకున్నాం. అది తెలిసి మా గంగని కిడ్నాప్ చేయించింది. ఆ రౌడీల బారి నుంచి మీరే గంగని రక్షించారని అమ్మ చెప్పింది. అవును, ఎవరో రౌడీలు గంగని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటే నేను కాపాడాను. ఆ కిడ్నాప్ ఈ యమజ చేయించింది బాబు. అసలు ఆ రౌడీలెవరో, ఈ కిడ్నాప్ ఏంటో నాకు అసలేం తెలియదు బావా. ఇదంతా కావాలనే వీళ్ళు ఆడుతున్న నాటకం. నాటకమా? సంధ్య రా, ఏం జరిగిందో చెప్పు సంధ్య. అర్జున్ గారు, కావేరి మేడం ఏ తప్పు చేయలేదు. ఆ రోజు మీరు గెస్ట్ హౌస్లో చూసింది ఆవిడ్ని కాదు, నన్ను. ఈవిడ చీరలాంటి చీర కట్టుకొని నేనే విశాల్ దగ్గర ఉన్నాను. అవును సార్, ఆ రోజు కావేరి కట్టుకున్న చీర ఫోటో తీసింది నేనే. దాన్ని విశాల్కి పంపాను. అలాంటి చీరనే ఈ సంధ్య కట్టుకొని కావేరిలా నటించింది. విన్నారుగా అర్జున్ బాబు, ఇదంతా ఈ యమజ మనిద్దరిని విడదీయడానికి ఆడిన నాటకం. అర్జున్ బాబు, ఇంత ద్రోహం చెయ్యాలనుకున్న యమజ ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో. పదవే. కాకమ్మ గారు, ఆగండి. అర్జున్ గారు, కావేరికి ఏ పాపం తెలీదు, మొత్తం అంతా యమజే చేసిందని కావేరి కాకమ్మ గారు మీతో చెప్పమన్నారు.
కావేరి కాకి మేడం మమ్మల్ని ఫోర్స్ చేశారు. యమజ మేడం గురించి మేం బ్యాడ్గా చెప్తే డబ్బులిస్తామన్నారు. ఏయ్ మంజు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు చెప్పినట్టు చెప్పకపోతే చంపేస్తామన్నారు. భయపడి ఇలా చెప్పాం. సంధ్య, అబద్ధాలు ఆడుకో, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను సార్. యమజ మేడం ఏ కుట్రలు చేయలేదు. వీళ్ళిద్దరే అన్ని రకాల కుట్రలు చేశారు. నాకు విషయాలెవరో తెలీదు. నేనొక జూనియర్ ఆర్టిస్ట్ని. వీళ్ళిద్దరూ మా ఇంటికొచ్చి నాకు డబ్బులిస్తానని ఆశ చూపించి నా చేత ఈ డ్రామా ఆడించారు. మురుగా, మీరక్కడ చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? మీలాంటి వాళ్ళు బతకూడదు ఇంకా. ఆగండి ఆంటీ, చేసింది చాలు.